Hello, thanks for clicking. Now we are discussing about probability. Probability తెలుసుకుంటానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో వచ్చేటటువంటి బేసిక్ టర్మినాలజీ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్స్పెరిమెంట్ అంటే రెండు ఉంటాయి, ఎక్స్పెరిమెంట్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ అంటే ఒక వర్క్ చేస్తాం, ఆ వర్క్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది తెలియకుండా ఉంటుంది, అర్థం కాదు మనకి అది ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పలేకపోతాం. అట్లాంటి దాన్ని ఏమంటారంటే ఎక్స్పెరిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేనటువంటివి ఏమన్నా ఉన్నాయా అంటే సపోజ్ ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చేస్తాం కానీ వాటి తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా ఉంటుంది. బ్లాక్ హోల్స్, వీటి గురించి ప్రజెంట్ ఇంకా ఏం తెలియదు. అండ్ ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి, అంటే వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. అనుకునేవి ఏవైతే ఉంటాయో వాటిల్ని ఏమంటామంటే ఎక్స్పెరిమెంట్స్గా మనం ఈ టాపిక్లో మాట్లాడటం జరుగుతుంది. అండ్ ఎక్స్పెరిమెంట్స్కి ప్రాబబిలిటీ మనం కనుక్కోలేము. కేవలం ఏవైతే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒక వర్క్ చేస్తాం, దాని అవుట్పుట్ ఏమవుతుంది అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. అట్లాంటి వాటిని ఏమంటారంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక డై త్రో చేస్తున్నాం. డై త్రో చేసిన తర్వాత ఏదో ఒక నెంబరు మనకి ఆ డై పైన చూపిస్తుంది. లేదు ఏదైనా ఒక కాయిన్ టాస్ చేస్తాం, టాస్ చేసినప్పుడు దానిపైన హెడ్ ఆర్ టైల్ ఏదో ఒకటి వస్తుంది. తర్వాత ఒక బాల్స్, రెడ్ బాల్ రావాలి, బ్లూ బాల్ రావాలి, ఇట్లా. అంటే మనకి ఆ వర్క్ అందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి రావచ్చు, దాన్ని ఎలా చేస్తే ఏమి వస్తాయి, ఇట్లాంటి వాటికి ఆన్సర్ వచ్చేటట్లయితే దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఆన్సర్ రానిది ఏదైతే ఉంటుందో ఎక్స్పెరిమెంట్ అంటాం. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్స్కి ప్రాబబిలిటీ కనుక్కోలేము, కేవలం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్కి మాత్రమే, అంటే దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలిసి ఉన్నదానికి మాత్రమే మనం ప్రాబబిలిటీ కనుక్కోవచ్చు. అర్థమైంది కదా ఇంతవరకు?